ఫ్రెండ్స్, నేను మీ శ్వేతాని. శ్వేతాస్ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మనం జుట్టుకి మంచి పోషణని అందించే బ్రింగ్రాజ్ ఆయిల్ని ఇంట్లోనే ఈజీగా తక్కువ ఖర్చుతో ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. అంతేకాకుండా దీన్ని వాడడం వల్ల మన జుట్టుకి ఎంతటి పోషణ అందుతుంది, ఎలా అందుతుంది, ఈ ఆయిల్ వల్ల ఉపయోగాలేంటి అనే విషయాన్ని కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. బ్రింగ్రాజ్ ఆయిల్, దీన్ని హిందీలో కేష్రాజ్ ఆయిల్ అని పిలుస్తారండి. కేష్రాజ్ అంటే రూలర్ ఆఫ్ హెయిర్ అని అర్థమండి. అంటే మన జుట్టునే పాలిస్తుందన్నమాట. అంత మంచి చక్కటి నూనెండి ఇది. దీన్ని మనం ఎంతో ఖర్చు పెట్టి ఎక్కువ రేట్లు పెట్టి బ్రాండెడ్ కంపెనీసు ఇవైతే బాగుంటాయి అవైతే బాగుంటాయి అనుకుంటుంటాం కదండి. అలా కాకుండా ఇంట్లోనే మన చేత్తో మనమే స్వయంగా ఒరిజినల్ బ్రింగ్రాజ్ ఆయిల్ని ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు మనం చూసేద్దాం పదండి. ఫ్రెండ్స్, ఇదిగో చూడండి, దీన్నే గుంటగలగరాకు బ్రింగ్రాజ్ అని పిలుస్తారండి. కొన్ని దగ్గరలా గుంటగల్జేరాకు అని కూడా పిలుస్తారు. మీరు ఎలా పిలిచినా దీన్నైతే ఇంగ్లీష్లో బ్రింగ్రాజ్ అని అంటారండి. దీన్ని ఈజీగా తెలియని వాళ్ళు ఎలా గుర్తుపట్టచ్చు అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇదిగో చూడండి, పువ్వు ఈ విధంగా అయితే వస్తుందండి చెట్టుకి. ఈ పువ్వుని బట్టి మనం ఈ గుంటగలగరాకు చెట్టుని ఈజీగా గుర్తుపట్టేయచ్చండి. ఆకులైతే ఇలా ఉంటాయండి. చూడడానికి ఇంచుమించుగా పొనగంటాకు అంటాం కదా, తాళింపులు కూరలు అవి చేసుకుంటాము, ఆ ఆకుని పోల్చి ఉంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి, మేమైతే ఒక కవర్ నిండా ఆకుని మా పొలం దగ్గర నుండి తెప్పించుకున్నామండి. చూడండి, ఆకు ఎంత ఫ్రెష్గా తాజాగా ఉందో. ఆకైతే ఇలా తాజాగా ఉందంటే మనకి నూనె చేసుకోవడానికే కాదండి, అందులోని పోషకాలు మన జుట్టుకి అందడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. అందువల్ల ఇలా తాజాగా ఉండే ఆకునే మనం తీసుకుంటే చాలా మంచిదండి. ఇప్పుడు వీటిని ఆకులు మాత్రమే ఒలుచుకోవాలి. ఇలాగే మిగిలిన ఆకంతా ఒలిచిపెట్టుకోవాలి. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ మన ఛానల్లో గుంటగలగరాకుతో హెయిర్ ప్యాక్ వీడియో కూడా చేసి పెట్టానండి. అది కూడా చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లోను అలాగే కమెంట్స్లోను పిన్ చేస్తాను. తప్పకుండా చూడండి. మీకు హెయిర్ ఫాల్, డాండ్రఫ్ తగ్గించడానికి ఈ హెయిర్ ప్యాక్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఆకు ఒలుస్తున్నప్పుడు చూడండి ఫ్రెండ్స్, వేళ్ళకి నలుపుగా ఇలా వచ్చేస్తుందండి. దీన్ని బట్టి కూడా మనం గుంటగలగరాకుని ఈజీగా గుర్తుపట్టచ్చండి. దీనివల్లే మనకి ఉన్న గ్రే హెయిర్ తగ్గడానికి, అంతేకాకుండా చిన్న వయసులోనే గ్రే హెయిర్ తెల్ల జుట్టు రాకుండా ఉండడానికి యూజ్ అవుతుందండి. ఆకు ఒలుచుకుంటున్నప్పుడు ఇలా వచ్చే వీటిని అస్సలు పారేయకండి ఫ్రెండ్స్. ఇది పూత నుండి గింజల స్టేజ్గా మారుతున్న ప్రాసెస్లో ఉంది. వీటిని ఒలిచిపెట్టుకొని ఆరబెట్టుకోవడమో లేదా వీలైతే ఎండబెట్టుకున్నట్లయితే ఇందులో నుండి వచ్చే గింజలతో మనం మళ్ళీ ఇంట్లోనే చిన్న తొట్లల్లో అయినా గుంటగలగరాకు చెట్లని వేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు ఒలిచిపెట్టుకున్న ఆకుని ఒకసారి కడిగి ఒక కాటన్ క్లాత్ పైన వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత క్లాత్తో పైన చెమ్మ లేకుండా తుడిచి కాసేపు ఆరబెట్టుకుంటే సరిపోతుందండి. ఆకు నీళ్ళ తడి ఆరిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వీలైనంత కోర్సుగా పేస్ట్ చేసుకోవాలి. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇలా వస్తే సరిపోతుంది. మరి మెత్తగా పేస్ట్ కాకుండా మరి ఆకుగా కాకుండా వచ్చిందంటే మనకి సరిపోతుంది. ఇలా కచ్చా పచ్చాగా పేస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. నేను తీసుకున్న గిన్నెకి గుంటగలగరాకు పేస్టు హాఫ్ వరకు వచ్చింది ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, జార్లో ఉండే పేస్టు తీస్తున్నప్పుడు ఇలా వేళ్ళంతా నల్లగా వచ్చేసాయండి. గ్రే హెయిర్ వాళ్ళు రెగ్యులర్గా ఈ ఆయిల్ని వాడితే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయండి. ఇప్పుడు మనం అసలు ప్రాసెస్ని మొదలు పెట్టేద్దాం రండి.
ముందుగా పేస్ట్ చేసుకున్న గుంటగలగరాకుని ఒక గిన్నెలోకి కానీ బాణంలోకి కానీ తీసుకోవాలి. పేస్ట్కి డబుల్ క్వాంటిటీ కొబ్బరి నూనెని తీసుకోవాలి. మనకి 1 కప్పు పేస్ట్ వచ్చిందంటే 2 కప్పుల నూనెని తీసుకోవాలి. నాకు ఈ గిన్నెకి హాఫ్ వరకు పేస్ట్ వచ్చింది కాబట్టి నేను 1 గిన్నెడు కొబ్బరి నూనెని తీసుకుంటున్నాను. నేను గానుగ నుండి కొబ్బరి నూనెని తెప్పించుకున్నానండి. గానుగ కొబ్బరి నూనె కానీ లూజ్ కొబ్బరి నూనె కానీ దొరకదు అనుకుంటే పారాషూట్ లాంటి ఏదైనా కంపెనీ కొబ్బరి నూనెను కూడా వాడుకోవచ్చు. నాకు వచ్చిన ఈ పేస్ట్ క్వాంటిటీకి తగినట్లు నేను 1 గిన్నెడు కొబ్బరి నూనెని తీసుకున్నాను ఫ్రెండ్స్. దీన్ని మనం పేస్ట్ వేసుకున్న బాణల్లోనే వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పేస్టు ఆయిల్లో అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఇలా ఆకు ఉండలు కనిపిస్తుంది కదా, ఇదంతా బాగా కలవాలి కొబ్బరి నూనెలో. ఒకవేళ సరిగ్గా కలవలేదు అనుకుంటే ఉండలుగా ఉన్న ఈ పేస్ట్ని ఇలా స్పూన్తో ప్రెస్ చేసుకుంటూ నలిపితే సరిపోతుంది. తర్వాత ఇలా ఆయిల్లోకి కలుపుకునేయడమే. ఇలాగే మిగిలిన ఉండలన్నింటినీ కూడా స్ప్రెడ్ చేసేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ బ్రింగ్రాజ్ ఆయిల్ని కాచే ప్రాసెస్ అంతా మంటని సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి. స్టార్టింగ్లో అయితే మంటని సిమ్ టు మీడియంలో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుతూ కాచుకోవాలి. మనం పక్కకి వెళ్ళామంటే ఆకు కింద నుండి అడుగంటేస్తుందండి. అందువల్ల మనం ఫ్రీ టైంలోనే ఈ ఆయిల్ని తయారు చేసుకోవాలి. ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి. నిమిషానికి ఒక్కసారైనా తప్పకుండా కలపాలండి. ఒక 10 నిమిషాలకంతా మనకి ఇలా ఉడుకుతున్నట్లుగా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మంటని ఖచ్చితంగా సిమ్లోనే పెట్టుకోవాలండి. సిమ్లోనే పెట్టుకొని దగ్గరే ఉండి కంటిన్యూస్గా కలుపుతూ ఈ కొబ్బరి నూనె మనం కాచుకోవాలి. ఇప్పుడు మనం గుంటగలగరాకు నూనె, అదేనండి మన బ్రింగ్రాజ్ ఆయిల్ వాడడం వల్ల మన జుట్టుకు కలిగే ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం రండి. ఇది తలలో చుండ్రుని తగ్గించడానికి, అలాగే చుండ్రు వల్ల వచ్చే దురదల్ని తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందండి. ఇందులో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. ఈ ఆయిల్ వాడడం వల్ల చుండ్రు వల్ల వచ్చే బ్యాక్టీరియా చనిపోయి తలలో ఇన్ఫెక్షన్ కూడా పోతుందండి. ఆకు నూనెలో కాగుతూ ఉన్నప్పుడు ఇందులోని మెడిసినల్ ఎక్స్ట్రాక్ట్ అంతా కొబ్బరి నూనెలోకి వచ్చేస్తుంది. దీన్ని అప్లై చేసినప్పుడు ఇది జుట్టు కుదుళ్లలోకి వెళ్ళి కుదుళ్ళు అంటే మన హెయిర్ రూట్స్లోని కెరటిన్ సెల్స్ని పెంచుతుంది, బ్లడ్ సప్లైని పెంచుతుంది. దీనివల్ల జుట్టు పల్సగా ఉంటే తిక్కుగా అవుతుంది, అలాగే జుట్టు రాలే సమస్య ఉంటే తగ్గుతుంది, చుండ్రు తగ్గుతుంది, అలాగే రాలిన జుట్టు త్వరగా రావడానికి ఉపయోగపడుతుంది. హెయిర్ రూట్స్ బాగా స్ట్రాంగ్ అవడానికి ఎంతో ఉపయోగపడుతుందండి. బ్రింగ్రాజ్ ఆయిల్ వాడడం వల్ల జుట్టుకి నలుపు రంగుని కలుగజేసే మెలనోసైట్స్ ఖనిజాల్ని డ్యామేజ్ అవ్వకుండా ఎక్కువ కాలం బ్రతికేటట్లు చేస్తుంది. అరగంట తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అంతా ఎంత గ్రీనీగా వచ్చేసిందో. ఆకులోని సారం అంతా ఆయిల్లోకి వచ్చేస్తూ ఉందండి. ఈ స్టేజ్లో కలపడం అస్సలు ఆపకండి. కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్. మంటని ఖచ్చితంగా సిమ్లోనే పెట్టుకోవాలి. ఇది మరీ ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే చాలా జాగ్రత్తగా ఈ ఆయిల్ని మనం కాచుకుంటే ఇది మనకి చాలా యూజ్ అవుతుంది. అందువల్లే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇంకా సేపు అయ్యేటప్పటికి బాయిలింగ్ ఆగిపోయి ఇలా వచ్చేస్తుందండి. ఆకు ఆయిల్ కూడా డార్క్ గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుంది. అంటే మనకి బ్రింగ్రాజ్ ఆయిల్ పూర్తిగా కాగిపోయిందన్నమాట. ఈ స్టేజ్ వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనం తీసుకున్న క్వాంటిటీ ఈ స్టేజ్ వచ్చేసరికి దాదాపుగా హాఫ్కి వచ్చేసింది చూడండి. మనం తీసుకున్న పేస్ట్ క్వాంటిటీ, కొబ్బరి నూనె క్వాంటిటీ మొత్తం కలిపి చెప్తున్నానండి. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి. కాచిన తర్వాత ఈ నూనెని ఒక పూటంతా ఇలానే పక్కకు పెట్టేస్తే
ఆకులోని సారము పోషకాలంతా పూర్తిగా ఆయిల్లోకి వచ్చేస్తాయి. ఉదయం కాచుకున్నామంటే సాయంకాలం వరకు ఇలానే ఉంచుకోవాలి, లేదా సాయంకాలం కాచుకున్నామంటే ఉదయం వరకు అలాగే ఉంచేసుకొని ఆ తర్వాత వడగట్టుకోవాలి. నేనైతే సాయంకాలం చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఉదయం దీన్ని వడకడుతున్నాను చూడండి. ఒక పూట తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఆకంతా కిందకి దిగిపోయి నూనె ఇలా పైకి వచ్చేసింది. ఇప్పుడు ఒక గాజు సీసాని తీసుకొని ఇందులో స్ట్రైనర్ని పెట్టుకొని ఒక గరిటెతో ఆయిల్ని తీసుకొని స్ట్రైనర్లో పోసుకుంటూ వడకట్టుకోవాలి. జార్లో చూడండి ఫ్రెండ్స్ ఎంత గ్రీన్గా ఆయిల్ దిగుతుందో. ఇలా పైన ప్రెస్ చేసుకున్నామంటే ఆయిల్ అంతా కిందకి దిగిపోతుంది. ఆ తర్వాత ఈ పిప్పిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇలాగే మిగిలిన ఆయిల్ అంతా వడకట్టుకోవాలి. నా దగ్గర జార్కి చిన్నదిగా ఉన్న మూతి ఉంది కాబట్టి నేను ఇలా చిన్న స్ట్రైనర్తో వడగడుతున్నాను ఫ్రెండ్స్. మీ దగ్గర వెడల్పుగా ఉన్న జార్ ఉన్నట్లయితే ఒకేసారి పెద్ద స్ట్రైనర్లో పోసేసుకొని వడకట్టుకోవచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, మన కేష్ రాజ్ అయిన బ్రింగ్రాజ్ ఆయిల్ రెడీ అయిపోయింది. ఇన్ని ఉపయోగాలు ఉన్నా ఈ ఆయిల్ని ఊరికే వదిలేస్తామా? మరి పక్కకి తీసిన పిప్పిని కూడా వదలకూడదండి. ఇదిగో చూడండి, ఇందులో సైడ్ ఇంకా ఆయిల్ వస్తూ ఉంది. ఇందాక మనం ఆల్రెడీ ఆయిల్ కాచుకున్నాం కదండి, ఆ బాణల పైనే ఒక పల్సటి కాటన్ క్లాత్ని వేసుకొని దానిపైన ఈ పిప్పినంతా వేసేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని చుట్టుకుంటున్నట్లుగా గట్టిగా ప్రెస్ చేస్తూ క్లాత్ని పిండినట్లుగా తిప్పుకుంటూ పిండేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఎంత నూనె వస్తుందో. ఇదిగోండి ఫ్రెండ్స్, మేమైతే ఇందులోని సారం మొత్తాన్ని పిండేసాము. ఇది 100 ml వరకు ఆయిల్ వచ్చిందండి. దీన్ని కూడా జార్లోకి వడకట్టి తీసేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా మనం ఇంట్లోనే ఒరిజినల్ బ్రింగ్రాజ్ ఆయిల్ని తయారు చేసేసుకోవచ్చు. మన ఒరిజినల్ బ్రింగ్రాజ్ ఆయిల్ రెడీ అయిపోయిందండి. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు 1 లీటర్ బ్రింగ్రాజ్ ఆయిల్ వచ్చింది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ సజెషన్స్ని కమెంట్స్లో నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.